రిలీజ్ కి ముందే సంచలనం సృష్టిస్తున్న ఓజీ దిమ్మ తిరిగే థియేట్రికల్ రైట్స్ డీల్స్ లో వందల కోట్ల బిజినెస్. ఒక్కోసారి రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా. పవన్ 3 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అదే సీన్ రిపీట్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దాదాపు ఒక 3 ఏళ్ల గ్యాప్ తర్వాత వస్తున్నటువంటి సినిమానే ఓజీ. అంతకుముందు వచ్చినటువంటి బ్రో మూవీ సినిమా తర్వాత పొలిటికల్ లైఫ్లో బిజీగా ఉండడం ద్వారా అస్సలకి ఈ మధ్యకాలంలో ఏ సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. అయితే ఇప్పుడు రాబోతున్నటువంటి హరిహర వీరమల్లు అండ్ ఓజీల మీదనే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ అందులో ఫస్ట్ హరిహర వీరమల్లు వస్తుంది అనుకున్నారు. బట్ దీనికి తోడు ఆల్రెడీ ఓజీ రిలీజ్ డేట్ ఒకటి కన్ఫర్మ్ అయింది, అదే సెప్టెంబర్ 25. ఆలోపు హరిహర వీరమల్లు కూడా రావచ్చు. కానీ ఇప్పుడు బజ్ అంతా ఓజీ మీదనే ఉంది. ఇప్పుడు ఆ ఓజీ సినిమా చూసుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ, అదే ఒరిజినల్ గ్యాంగ్స్టర్, అందరికీ తెలిసిందే. అయితే రెబల్ స్టార్ ప్రభాస్ గారితో సాహో సినిమాను డైరెక్ట్ చేసినటువంటి సుజిత్ పవర్ స్టార్ ఓజీ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ప్రజెంట్ షూటింగ్ స్టేజ్లో ఉన్నటువంటి ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. అండ్ ఈ సినిమా నుండి వచ్చిన ఓ చిన్న పోస్టర్ అయినా సరే, ఏదైనా లీక్ అయితే చాలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది. తమిళ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. అయితే టాలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు, ఆయనే తమన్. సో అయితే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ డీల్స్ ఆల్మోస్ట్ క్లోజ్ చేశారు మేకర్స్. అయితే పవన్ గత సినిమాలను మించి ఓజీ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు విశ్వసనీయమైనటువంటి సమాచారం. అయితే ఆంధ్రాలోని ఉత్తరాంధ్ర నుండి నెల్లూరు వరకు కలిపి దాదాపు 81 కోట్ల రేషియోలో అమ్మకాలు చేశారట మేకర్స్. దానికి తోడు నైజాం మరియు ఉత్తరాంధ్రను టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు భారీ రేట్స్కి కొన్నారట. అండ్ అలాగే రాయలసీమ ఏరియాను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారు దక్కించుకున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. అయితే తూర్పు మరియు పశ్చిమ గోదావరి జిల్లాలను జనసేన పార్టీ కాకినాడ ఎంపీ టీ టైమ్ ఉదయ్ కొనుగోలు చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే కృష్ణా జిల్లాను మాత్రం ధీరజ్ ఎంటర్టైన్మెంట్స్ ధీరజ్ గారు మొగిలినేని సొంతం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే గుంటూరులో జేపీఆర్ ఫిల్మ్స్కి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ ఓకే చేశారని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కర్ణాటక థియేట్రికల్ రైట్స్ బిజినెస్ను కూడా క్లోజ్ చేశారట మేకర్స్. హోల్సేల్గా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ను మొత్తంగా దాదాపు 12 నుండి 15 కోట్ల వరకు కూడా, అండ్ మరియు ఇవన్నీ కలుపుకొని జిఎస్టీ అదనం కలిపి కూడా కర్ణాటకకు చెందినటువంటి డిస్ట్రిబ్యూషన్ సంస్థ జేపీఆర్ ఫిలిమ్స్ పవన్ సినిమా రైట్స్ని దక్కించుకున్నాయన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. సో మొత్తంగా ఓజీ అసలు రిలీజ్కే కాలేదు. అండ్ దానికి ముందు వచ్చేటువంటి హరిహర వీరమల్లు ఉంది. హరిహర వీరమల్లు ఉన్నా కానీ ఓజీకి ఉన్నటువంటి బజ్ అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఆల్మోస్ట్ ఇక్కడ 80 కోట్లు, అక్కడ 15 అంటే దాదాపు 100 కోట్లకు పైగానే థియేట్రికల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా, అంటే సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ జూన్లో ఆల్మోస్ట్ 2-3 మంత్స్ ముందే బుకింగ్స్, అంటే ఏదైతే థియేటర్స్ ఏదైతే ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయో అన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ చేసుకొని ఓజీ సినిమా కోసం వెయిట్ చేస్తుందన్నమాట. అది కూడా దాదాపు భారీ బడ్జెట్లు పెట్టి వాళ్ళు సినిమా తీసినందుకు గాను వీళ్ళు అదే రేంజ్లో ఆ రైట్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్గా కొన్ని 100 కోట్ల రూపాయల వరకు రిలీజ్కి ముందే, ఇన్ఫ్యాక్ట్ ఒక క్లిమ్స్ మాత్రమే రిలీజ్ చేశారు. టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ, అదర్వైజ్ ఇంకేది కూడా మూవీలో నుంచి వెళ్ళి రిలీజ్ చేయలేదు. బట్ అయినా కానీ ఓజీకి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ అలాంటిది. బట్ అందుకోసమనే దాదాపు ఒక 100 కోట్ల బిజినెస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ పొలిటికల్ తర్వాత వస్తున్నటువంటి సినిమాలు కావడంతో ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సినిమాలు ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమాలు, కానీ ఆయన రాజకీయాల్లోకి వెళ్ళడం, దాని తర్వాత డిప్యూటీ సీఎం అవ్వడం, దాని తర్వాత పొలిటికల్ బిజీలో ఈ సినిమాలకు పెద్దగా డేట్స్ ఇవ్వకపోవడం వల్ల ఇవి అలా పోస్ట్ పోన్ అవుతూ కంప్లీట్గా ఇప్పుడు 3 సినిమాలకు కూడా బల్క్గా డేట్స్ ఇచ్చారు. అటు ఒక పక్క హరిహర వీరమల్లు ఓన్లీ షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది, ఇక టెక్నికల్ వర్క్స్ జరుగుతుంది. మేబీ అది నెక్స్ట్ ఇంకొక 2-3 డేస్లలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే ఛాన్స్లలో టీమ్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత ఓజీ ఇప్పుడు సెప్టెంబర్ 25కి ఆల్రెడీ డేట్ లాక్ చేసి పెట్టుకొని రెడీ ఉంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు పవన్ గారు ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్లో షూటింగ్లో పాల్గొంటున్నారు. రీసెంట్గా దానికి సంబంధించినటువంటి పిక్స్ కూడా వైరల్ అవుతున్నాయి. సో మొత్తంగా ఎటు చూసుకున్నా కానీ 3 సినిమాలు, ఇప్పుడు ఈ 3 సినిమాలు కాకుండా ఇప్పుడు ఇంకొక కొత్త సినిమా కూడా అనౌన్స్ చేస్తారన్న టాక్ కూడా నడుస్తుంది.
అదే రేస్ గుర్రం ఫేమ్ అండ్ కిక్ ఫేమ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారి డైరెక్షన్లో ఒక సినిమా ఎప్పుడో చేయాల్సినటువంటి సినిమా అట. సో ఆ సినిమా బ్యాలెన్స్ కూడా తీసుకున్నారు పవన్ గారు అడ్వాన్స్. అండ్ దాని తర్వాత ఆయన పొలిటికల్కి పోకముందు ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి అండ్ కథ కూడా విని ఆ ప్లాట్ ఏదో నచ్చింది, బట్ ఆ కథని అలానే ఉంచి ఇప్పుడు మరొకసారి చెప్తే ఆ సినిమా చేయడానికి కూడా ఒప్పుకున్నారని కూడా తెలుస్తుంది. సో మొత్తంగా ఏదో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ రాజకీయాల్లోకి వెళ్ళినాక సినిమాలు తీయనన్నారు, కానీ కొన్ని సందర్భాల్లో సినిమాలు తీస్తానని కూడా చెప్పారు. అంటే నాకు వచ్చేటువంటి నా జీతం దాంట్లోనే నేను పార్టీ నడిపించాలంటే డెఫినెట్గా సినిమాలు తీస్తాను అని కూడా ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు సురేందర్ రెడ్డికి కూడా ఓకే చెప్పే ఛాన్సెస్లో ఉన్నాయట. సో మేబీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ ఇంకొద్ది రోజుల్లో మాత్రం ఆ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రాబోతుంది. సో ఏదేమైనా కానీ ఓజీ బజ్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఉన్నాయి ఫ్యాన్స్ అందరికీ. ఆల్మోస్ట్ 100 కోట్ల బిజినెస్ ఇప్పటి వరకు టీజర్ ట్రైలర్ ఏది రాకముందే ఇన్ని కోట్ల బిజినెస్ జరగడం అంటే అది ఏ సినిమాకి రాలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమాకి ఈ రేంజ్ థియేట్రికల్ రైట్స్ ముందుగానే క్లోజ్ అవ్వడం ఫస్ట్ టైం అని కూడా ఫ్యాన్స్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో మరి ఓజీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.